పరిశుభ్రత కొరకు ప్రతిరోజు కొంత సమయం కేటాయిస్తానని నా వంతు కృషిగా స్వచ్ఛతా కార్యక్రమాల కొరకు కట్టుబడి ఉంటానని ఈరోజు పరిశుభ్రత ఈ ముందడుగు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని శుభ్రపరచడం నమ్ముతూ ఈ రోజు నుండి నా తోటి వారికి కూడా స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ గా తీర్చిదిద్దేటట్లు నా వంతు కృషి చేస్తానని గారికి మన రైల్వే ఎమ్మెల్యే రెడ్డి రాధాకృష్ణ మంత్రి గారికి అలాగే నా తోటి డిప్యూటీ మేయర్ దుర్గాభవాని గారికి ఆ యొక్క విచ్చేసి మన ఆరోగ్య పరంగా కానీ ఏదైనా కానీ మన శానిటేషన్ మన పరిసరాలు ముఖ్యంగా ఈ కాలంలో ఉన్న బాధని కొద్దిగా తొలగించి శానిటేషన్ వర్కర్స్ కూడా శుభ్రం చేస్తున్నారు, ఇంకా శుభ్రం చేయాలి. అలాగే ముఖ్యంగా ప్లాస్టిక్ వల్ల ఇప్పుడు హోటల్స్ సాంబార్ తెచ్చుకుంటున్నాం, ఆ సాంబార్ ప్లాస్టిక్ కవర్ వేసేస్తున్నారు. దానివల్ల ముఖ్యంగా క్యాన్సర్ రావడానికి అదే మెయిన్ కారణం అని చెప్పేసి మనం చాలాసార్లు చదువుతున్నాం. అయినా కానీ మన వాళ్ళు దాన్ని మానకూడదు. మనం ఒకవేళ హోటల్ తీసుకెళ్ళినా మనం ఇంటికి నుంచి ఒక బాక్స్ స్టీల్ బాక్స్ ఏదో తీసుకోలేండి, మనం ఆ సాంబార్ కానీ ఇట్లాంటివన్నీ మనం తెచ్చుకుంటే చాలా మంచిది. ముఖ్యంగా గవర్నమెంట్కి కూడా దాన్ని ఇక్కడ మనం బ్యాన్ చేయడం కంటే కూడా మన గౌరవ కలెక్టర్ గారి ద్వారా మన ఎమ్మెల్యే గారి ద్వారా పైనే మనం దాన్ని అట్లా ఇండస్ట్రీస్ లేకుండా చేయడానికి వారు కృషి చేస్తే వారితో పాటు మేము కూడా దాన్ని రిప్రజెంటేషన్ ఇస్తాం. అట్లా పైనే మనకి రాకుండా ఇండస్ట్రీస్ ని ఆపితే బెటర్ ఏమో అని మేము భావిస్తూ, కానీ వాటిని ఒక్కసారి మాత్రమే ఉపయోగించాలి. 2-3 సార్లు వాడటం మూలంగా వాటి నుంచి చాలా అనారోగ్యకరమైనటువంటి కారణాలు ఉంటాయి. కాబట్టి ఏదైతే ఒకసారి ఉండేటువంటి వస్తువులు ఉన్నాయో మన శానిటరీ సెక్రటరీస్ ఇంటికి కూడా ఈరోజు సాయంత్రం వరకు తిరిగేసి ఆ సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వస్తువులు ఏమేమి ఉన్నాయని చెప్పి అందరికీ కూడా చేతులు జరుగుతుంది. దయచేసి ఒక్కసారి వాడి పడేసిన తర్వాత వాటిని మళ్ళీ తిరిగి వాడద్దని చెప్పి ఈ సభాముఖంగా తెలియజేస్తూ తదుపరి గౌరవ మేయర్ గారిని సభను ఉద్దేశించి అందరికీ నమస్కారం. ఈరోజు స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఇచ్చేసినటువంటి గౌరవ కలెక్టర్ గారు సెల్వి గారికి, అలాగే గౌరవ శాసనసభ్యులు శ్రీ బండి రాధాకృష్ణ తండ్రి గారికి, గౌరవ డిప్యూటీ మేయర్లకు, కమిషనర్ గారికి, అధికారులకు, ఇక్కడ ఇచ్చేసిన గౌరవ కార్పొరేటర్లకు, మహిళా సోదరిమణులకు, అలాగే స్టూడెంట్స్ కి అందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నటువంటి కార్యక్రమం ఈ స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమం, మన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఒక ప్రత్యేక కార్యక్రమాన్ని తీసుకొని మరి ప్రతి నెలలో మరి 3వ శనివారం ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవడం, మరి ముఖ్యంగా విద్యార్థులు కానివ్వండి, ఉద్యోగస్తులు, వ్యాపారస్తులు, గృహిణులు అందరూ కూడా కలిసికట్టుగా ఒక చైతన్యవంతంగా మన రాష్ట్ర అభివృద్ధికి, మన రాష్ట్రం నీట్గా ఉంచుకోవడానికి అందరూ కూడా కలిసికట్టుగా ముందుకు వచ్చినప్పుడే మన రాష్ట్రం బాగుంటుంది, మన నగరం బాగుంటుంది. ముఖ్యంగా మన ఇంటి పరిసరాలని పరిశుభ్రంగా ఉంచుకోవడం, అలాగే మనం పనిచేసేటటువంటి పరిసరాలను కూడా మన ప్రాంతాలని చక్కగా పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవడం కానివ్వండి, మొక్కలు నాటే కార్యక్రమం కానివ్వండి, ఇటువంటి కార్యక్రమాలన్నీ కూడా చేసి ముఖ్యంగా ప్లాస్టిక్ ని నిరోధించేటటువంటి కార్యక్రమం ఈరోజు చేపట్టుకోవడం జరిగింది. మరి ఇటువంటి కార్యక్రమాలన్నీ కూడా ప్రతి ఒక్క కార్యక్రమం అవగాహన తెచ్చే విధంగా మరి మనందరం కూడా కృషి చేయడం జరుగుతుంది. ముఖ్యంగా మన గౌరవ ప్రధానమంత్రి గారు కానివ్వండి, మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, గౌరవ మంత్రులు కానివ్వండి, అధికారులు, గౌరవ కలెక్టర్ గారు అందరూ కూడా మరి ఈ విధంగా రోడ్లపైకి వచ్చి మీ అందరికీ ప్రతి ఒక్కరికి అవగాహన కల్పించే విధంగా
ఇటువంటి కార్యక్రమాలు చేస్తూ ఉన్నాము. మరి మీరందరూ కూడా అవగాహనతో మరి మంచి కార్యక్రమాలు మన ఏలూరు నగరాన్ని స్వచ్ఛ ఏలూరుగా, స్వర్ణ ఏలూరుగా తీర్చిదిద్దేందుకు ప్రతి ఒక్కరు కూడా కృషి చేయాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. వేదికను అలంకరించిన జిల్లా కలెక్టర్ గారికి, అలాగే నగర మేయర్ గారికి, అలాగే డిప్యూటీ మేయర్లకి, అలాగే ఇతర అధికారులకి, కమిషనర్ గారికి అందరికీ కూడా నమస్కారాలు. ఏదైతే ఈ రోజున స్వచ్ఛాంధ్ర భారత్ లో కార్యక్రమంగా భాగంగా మరి ప్రతి 3వ శనివారం కూడా ఆంధ్రప్రదేశ్ లో చేయాలి అనే ఉద్దేశంతో ఏదైతే కంగరం కట్టుకుని చేస్తున్నామో, అందులో ఇవాళ ఏదో ప్లాస్టిక్ నిర్మూలన కోసం మరి ఈ కార్యక్రమం కడుతుంది జరిగింది. మరి మీరందరూ కూడా దీన్ని బాధ్యతగా తీసుకోవాలి. ఏదో ప్రతి 3వ వారం కార్యక్రమాన్ని చేస్తున్నాం అనేది కాదు. ప్లాస్టిక్ వల్ల ఏ అనర్థాలు వస్తాయనేది మీరందరూ కూడా ప్రజలకు వ్యవహరించవలసిన బాధ్యత మీ మీద ఉంది. ఇక్కడికి వచ్చిన మహిళా మనులందరికీ కూడా ఏదైతే గృహిణులుగా మీ అందరికీ కూడా తెలుసు, వాడకం ఏంటంటే మీరే వాడతారు. ఇవాళ మనం బయటికి వెళ్తున్నాం అంటే ఏ వస్తువు తెచ్చుకున్నా సరే కంపల్సరీ దాన్ని మనం క్యారీ బ్యాగ్ అని చెప్పి అందులో తీసుకోవడం జరుగుతుంది. మరి ఆ క్యారీ బ్యాగ్లు వాడకాన్ని మనం ఎంతవరకు తగ్గించాలనేది మీరు కూడా రెస్పాన్సిబిలిటీ తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అలాగే ఎక్కడికైతే పప్పు ఉమా గారు చెప్పారు, డెఫినెట్ గా ఏదైతే మనం కూడా కర్రీ పాయింట్స్ వెళ్ళి ప్రతి ఒక్కటి కూడా సాంబార్ అవ్వచ్చు, ఏదో పప్పు అవ్వచ్చు, ఏదవచ్చు, దాన్ని కూడా మనం క్యారీ బ్యాగుల్లో తీసుకొస్తున్నాం. దానివల్ల హీట్ దాంట్లో నుంచి వచ్చే ప్లాస్టిక్ మన దాంట్లోకి వెళ్ళి మనకి ఏ విధమైన జబ్బులు వస్తున్నాయనేది డాక్టర్లు కూడా ఐడెంటిఫై చేయలేని పరిస్థితుల్లో ఉన్నారు. గతంలో పూర్వకాలంలో ఏదైనా వచ్చింది అంటే, ఒక జబ్బు వచ్చిందంటే అది జ్వరం, దగ్గు అయ్యేది, కషాయాలు తగ్గేది. ఏదైనా ఒక మాత్ర ఊరు మొత్తం మీద ఒక మెడికల్ షాప్, 2 మెడికల్ షాపులు ఉండి ఇవాళ సందుకు ఒక మెడికల్ షాప్ వచ్చిందంటే దానికి కారణం మనమే అనేది మీరు అందరూ కూడా గుర్తించవలసిన అవసరం ఎంతైనా ఉంది. జబ్బుల్ని మనమే కొని తెచ్చుకుంటూ మళ్ళీ మనమే మెడికల్ షాప్కి వెళ్ళి నాకు ఈ విధంగా ఉంది ఏదో మాత్రం అని చెప్పి మనమే అడుగుతున్నాం. కాబట్టి దీన్ని ప్లాస్టిక్ నిర్మూలన అనేది మనం అందరం కూడా ఏదైతే ఫ్యాక్టరీలు ముందు ఎక్కడైతే అక్కడ చేయాలనేది కాదు, మన వాడకాన్ని తగ్గించుకుంటూ ఉన్నప్పుడు దాని ప్రోత్సాహకానికి అనుబంధంగానే మనం అందరం కూడా డాక్టర్ సంఘాల ద్వారా మరి అందరం కూడా ఏదైతే స్వయం ఉపాధి కల్పిస్తున్నామో అందులో క్యారీ బ్యాగ్స్ కానీ, ప్లాస్టిక్స్ ఏదైతే దాన్ని నిరూపించడానికి పేపర్ ప్లేట్స్ కానీ ఇవన్నీ వస్తున్నారో దానికి ఉపాధి కల్పించేటట్టుగా మీరందరూ కూడా మీ మీద మీ కాళ్ళ మీద మేము నిలబడేటట్టుగా రేపు రాబోయే రోజుల్లో వాటిని కూడా ఉపయోగించుకోగలిగితే మనం ఏదైతే సప్లై చేయగలుగుతామో అప్పుడు పూర్తిగా నిషేధించడానికి మనం కూడా ప్రతి షాప్ కూడా వెళ్ళి చెప్పచ్చు. ప్రతి ఒక్కరు కూడా దాన్ని తగ్గించడానికి ఏదైతే మనం 100% వాడుతున్నామో నిదానంగా 75%, 50%, 20%, 0% తీసుకురావాల్సిన బాధ్యత మీ అందరి మీద కూడా ఉంది. వాళ్ళు మీరు అందరూ కూడా తిరుగుతున్నారు ఊర్లో, ఎక్కడ చూసినా సరే ప్లాస్టిక్ లేని చెత్త కుప్ప ఎక్కడైనా కనిపిస్తుందంటే మీ అందరూ కూడా తెలుసుకోవచ్చు. మరి కోవిడ్ వచ్చిందంటే ఎందుకు వచ్చింది అనేది వాళ్ళకి కూడా మన ఎవరికి తెలియని పరిస్థితి. కానీ కోవిడ్ టైంలో మటుకు పరిశుభ్రత అనేది చాలా బాగా జరిగింది. ఎందుకంటే ఎవరు కూడా బయట ఏ చెత్త అయిపోకుండా ఎవరింట్లో వాళ్ళే జాగ్రత్త చేసుకుని బయట పడేశారు. అదే విధంగా మనం ఏదైతే ఆ టైంలో మనం అన్ని కూడా ప్రిన్సిపల్స్ మెయింటైన్ చేసామో అదే విధంగా చేస్తే భవిష్యత్తులో మన అందరికీ కూడా ఏ ఇబ్బంది రాకోకుండా మరి అన్ని కూడా మనం బాగుంటాం, మన ఆరోగ్యం బాగుంటుందని మీరు అందరూ కూడా గమనించి డెఫినెట్ గా స్వచ్ఛ ఆంధ్ర, స్వచ్ఛ భారత్ లో కార్యక్రమంలో మీరందరూ కూడా దాని బాధ్యతాయుతంగా చేయాలి, ప్రతి ప్రజలకి తెలియపరచాలని సందర్భంగా మీ అందరినీ కోరుకోవడం జరుగుతుంది. థ్యాంక్ యూ. వాళ్ళకి ఎవ్రీ 4th Saturday సెలబ్రేట్ చేసిన ఉద్దేశం కలిసి ఇవాళ సింగిల్ యూజ్ ప్లాస్టిక్ బ్యాన్. సో 120 మైక్రాన్స్ దాకా ఉన్న ప్లాస్టిక్ ని వాడొద్దని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. ఇది ఏమి అంత కష్టం కాదు, మార్పు మన ఇంటి నుంచి స్టార్ట్ అవ్వాలి. ఇక్కడ చాలా సెల్ఫ్ హెల్ప్ లేడీస్ ఉన్నారు, సింగిల్స్ ఉన్నారు. ఒకసారి మన కిచెన్ కి వెళ్ళి ఏ ఐటమ్ వాడుతున్నాము చూస్తే ఆ ఫాస్ట్ ఎప్పుడైనా మనం పార్సల్ తెచ్చుకొని దానికి స్పూన్ ఫ్రీగా ఇస్తామని మనం సేవ్ చేసి పెట్టుకుంటాం. దేనికైనా వాడతామని చెప్పి అక్కడి నుంచి మనం మొదలు అవుతున్నాయి కదా లేడీస్. సో ఇది మనం బస్టాండ్ వాడతాము, జీరో వాడతామని చెప్పేసి ఆ స్పూన్ అంతా దాచుకుంటాము. అండ్ ద కైండ్ ఆఫ్ పేపర్ ప్లేట్స్ ప్యాక్ ఎట్లా వస్తాయి అవన్నీ వాళ్ళకి డేంజరస్. అందులో తినడం వాళ్ళకి డేంజరస్, వాడడం చాలా డేంజరస్. అందువల్ల పిల్లలు సేవ్ చేసుకోవట్లేదు. ఈ వల్ల మనం ఏం చేయాలి, లేడీస్ ఉన్నారు కాబట్టి చెప్తున్నాం. కిచెన్ అలాంటి ప్లాస్టిక్ కి కాబట్టి చాలా కాగుతాయి నచ్చుతుంది కాబట్టి లైఫ్ కూడా ఉంది. కూడా ఇప్పుడు మార్చుకోవాలి. స్ట్రాస్ ఉన్నాయా, పేపర్ ప్లేట్స్ ఉన్నాయా, ఎవరో గెస్ట్ రేపు వస్తారో అప్పటికి వాళ్ళు పెట్టుకుంటామని ఎక్సర్సైజ్ స్కూల్స్ అవన్నీ మీరు మూవ్స్ లో వాళ్ళు వస్తారో ఇచ్చేది హ్యాండ్ ఓవర్ చేయండి. అవి మంచిది కాదు, వాడడం వల్ల ఏం ఉపయోగం కూడా లేదు.
దానికి బదులు ఆల్రెడీ ఒక స్టేటస్ తీసుకుని మీరు ఉంచుకుంటే లైఫ్ లో ఉంటుంది. మీరు అదే కాదు నాకు బాగా తెలియదంటే బాగా తెలుసు. సో అందువల్ల మనం మార్పులు చిన్న చిన్న మార్పులు కూడా మనం స్టార్ట్ చేయాలి. ఇప్పుడు బ్రాండ్ పెట్టడము, బ్రాండ్ ఆల్రెడీ ఉంది, పెనాల్టీ వేయడము ఎంతసేపు మాత్రం, కానీ మార్పు మీ దగ్గర నుంచి రావాలంటే ఈ ప్రోగ్రామ్ మీ దగ్గర తీసుకెళ్ళాలని మన సీఎం కూడా ఇన్స్ట్రక్షన్స్. సో మీ ఇంటికి వచ్చి చెప్పి మీ వల్ల మార్పు రావాలి, కానీ మీరు బ్రాండ్ చేసి ఈ రోజు కనెక్ట్ చేసి ఎవరు స్కూల్లో అన్ని బ్రాండ్ చేసి చెప్పడం అని కాదు. అందువల్ల ప్రతి ఒక్కరు మీకోసమే ఇది చేస్తున్నాము. మనం ఎక్కడైనా షాపింగ్ వెళ్ళినప్పుడు క్లాత్ చాలా అందమైన క్లాత్ మార్కెట్ 50 రూపీస్ 60 రూపీస్ కి ఆ మంచి బ్యాంక్ దొరుకుతుంది. మర్చిపోకుండా మీరు కూరగాయలు కొనడానికి వెళ్తే ఒక బ్యాగ్ చేతిలో పట్టుకొని వెళ్తేనే సగం అలాంటి 130 మైక్రాన్ అలాంటి ప్లాస్టిక్ మనం యూసేజ్ తగ్గించవచ్చు. ఇలాంటి చాలా అందమైన బ్యాగ్లు ఉన్నాయి, అందరికీ ఇష్టం లేదు, ఇప్పుడు చాలా మంది వాడుతున్నారు కూడా, కానీ మనం మర్చిపోతాం. షాప్కి వెళ్ళి అడవాడిగా వెళ్ళి అక్కడ ఏం తీసుకోవాలని సరే ఉండదు చెప్తున్నాం. సో ఇలాంటి జూట్ బ్యాగ్ కానీ క్లాత్ బ్యాగ్ కానీ మీరు వాడడం మొదలుపెడితే చాలా తగ్గిపోతుంది. అది కాకుండా ఒకసారి కిచెన్ వెళ్ళి ఏమైతే మనం స్టెయిన్లెస్ స్టీల్ బాటిల్స్ లో మార్చుకోవచ్చు అవన్నీ మీరు ఇమీడియట్ గా మార్చుకోవడానికి మీ అందరూ నాకు ప్రామిస్ ఇవ్వాలి. మీ ఫ్రెండ్స్ తో చెప్పాలి, మీ సర్కిల్ గ్రూప్ లో డిస్కస్ చేయండి. స్టూడెంట్స్ మీ స్కూల్లో ఎక్కడెక్కడ ప్లాస్టిక్ వాడుతున్నారు, మీరు ఏమేమి ప్లాస్టిక్ వాడుతున్నారు, అందులో ఇలాంటి సింగిల్ యూజ్ ప్లాస్టిక్ కవర్లు లంచ్ బ్యాగ్ లో తీసుకెళ్తే అవన్నీ మారేసి అవి క్లాత్ బ్యాగ్ మార్చడానికి మీరు కానీ మీ అమ్మ నాన్నకి కూడా మీరు చెప్పాల్సిన రెస్పాన్సిబిలిటీ మీకు ఉన్నాయి. ఓకే, మరి ప్రామిస్ మీ యూ డూ ఇట్. సిమిలర్లీ మీ స్కూల్ క్యాంపస్ కూడా క్లీన్ గా పెట్టుకోవడం, చెట్లు అన్ని అక్కడక్కడ మనం లిటరింగ్ ఎక్కువ చేయకుండా ఉండడం, బాగా నేర్పిస్తారు. పెన్సిల్ షేడ్ చేసి చార్ట్ చేసి ఆ షేడింగ్స్ లో పెన్సిల్స్ కూడా బయట పడుతుంది, డస్ట్బిన్ లోనే పెట్టాలి. చేసుకున్న అలాంటివి. సో ఇలాగే మన ఎన్విరాన్మెంట్ మనం కొంచెం నీట్ గా పెట్టుకోగలిగితే ఎక్కడ కావాలో ఎక్కడెక్కడ పాసిబిలిటీ ఉందో అక్కడికి మనం చెట్లు నాటి మనకి ఎక్కడెక్కడ పాసిబిలిటీ అక్కడ చిన్న చిన్న కిచెన్ గార్డెన్స్ పట్టుకుంటే చెట్లు ఏ చోట పెట్టాలో అక్కడికి డస్ట్బిన్ లో మాత్రమే వేస్తే అండ్ ప్లాస్టిక్ తగ్గితేనే కొంత చిన్నగా మార్పులు వస్తుంది. మన ఇల్లు చాలా స్వచ్ఛ ఎరువుగా క్లీన్ ఎరువుగా మారిపోతుంది. ఆ మార్పులు మా దగ్గర కాదు, మీ అందరి దగ్గర నుంచి రావాలని రిక్వెస్ట్. ఐ హోప్ తొందరగానే మన ఇల్లు స్వచ్ఛ ఎరువుగా మార్చడానికి మీ అందరూ కాంట్రిబ్యూట్ చేస్తారని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ దిస్ ఆపర్చునిటీ. క్లీన్ గా ఉన్నటువంటి కొన్ని సర్కిల్స్ ని అదేవిధంగా కొంతమంది సిటిజన్స్ ని ఐడెంటిఫై చేసి ఈరోజు ఫెలిసిటేషన్ చేస్తూ ఉన్నాము. ఆ కార్యక్రమాన్ని నిర్వహించవలసిందిగా. ఎందుకంటే శానిటైజేషన్ పూర్తిగా ఇదైపోయి ఉంది. మీరు దాన్ని ఎవరైతే ఉన్నారో ఆ బెస్ట్ వార్డ్ అన్నప్పుడు అక్కడే మీటింగ్ పెట్టి ఆ ప్రజలు బాగా చేస్తున్నారని చెప్పించగలిగితే ఆ 10,000 రూపాయలు ఆ మేస్త్రికి ఇస్తే ఇంకొకరికి ఇన్స్పిరేషన్ అవుతుంది. ఆ విధంగా మీరు చేయించాలంటే నేను అసెంబ్లీ వాళ్ళు లేదు, నేను 2 నెలలు ఎండాకాలం ఏదో క్లీన్ అండ్ క్లీన్ చేయడానికి రెగ్యులర్ 6 to 9 నేను శానిటైజేషన్ మీద తిరుగుతా. అనేక కంప్లైంట్లు ఉన్నాయి, అనేక పేపర్లు వస్తానే ఉన్నాయి. డెఫినెట్ గా నేను ఎక్కడా కూడా చెత్త కుప్ప అనేది లేకుండా చేయాల్సిన బాధ్యత మీదే. వర్షాకాలం వస్తుంది, ట్రైన్ తీయాలి, మీకు ముందే చెప్పా ఏలూరు మరి ఉద్దేశంతో దాంట్లో భాగంగా మీరందరూ కూడా చేయాల్సిన బాధ్యత మరి మీరందరూ కూడా తీసుకోవాల్సిన బాధ్యత మీ అందరి మీద కూడా ఉందమ్మా. ఎందుకంటే ఒక్క మున్సిపాలిటీ వల్ల అయ్యేది కాదు, కార్పొరేషన్ వల్లే మీరు చెత్త వేసేటప్పుడు. ఎందుకంటే అందరూ కూడా మీకు చెత్త పన్ను ఎందుకు తీసేసాం, మీరందరూ కూడా అందరూ బాగుండాలని ఉద్దేశంతో ఆ చెత్త పన్ను తీసేసిన దానికి సార్థకత ఏర్పరచాలంటే మీరు బాధ్యతతో ఆ చెత్తను మున్సిపాలిటీ వాళ్ళకి అందించవలసిన బాధ్యత మీకు కూడా ఉంది. మీరు కాలువ వేసేయడం వల్ల కాలువ తీసే పరిస్థితి ఉప్పుకి మరి బయటకు వచ్చేస్తున్నాయి. మీరు వచ్చిన తర్వాత ఈ నీళ్ళు వెళ్తలేదని చెప్పి మీరు ఫోటోలు తీసామో మీరు సోషల్ మీడియాలో పెడతారు, అది పేపర్లో వస్తుంది, అది అనారోగ్యానికి కారణం అవుతుంది. మీరు కూడా బాధ్యత తీసుకోవాలి. 100% అన్ని కూడా ఏదైతే మీరు రేపొద్దున ఏదైతే డోక్రా గ్రూప్ సభ్యులు ఉన్నారో ఎక్కడెక్కడ ఉన్నది ప్రతి సచివాలయంలో కూడా మీరు వార్డు వేసిన ఎవరో శానిటైజేషన్ వాళ్ళు ఎవరున్నారనేది ఫోన్ నెంబర్లు పెట్టండి. ప్రజలు ఎక్కడ ఇబ్బంది ఉన్నారో వాళ్ళు ఫోన్ చేసి చెప్తారు. వాళ్ళు చేస్తారో లేదని అనవసరం, వీళ్ళు ఇక్కడ బాగోలేదని చెప్తే శానిటైజేషన్ క్లీన్ అయ్యేటట్టుగా మీరు కొత్త ప్రోగ్రామ్ కొత్త విధంగా తీసుకెళ్తే ప్రజల్లోకి మనకు ఫోన్ చేయని అవసరం, మీకు ఫోన్ చేయని అవసరం, ఆ వార్డు మేస్త్రికి చేస్తారు. అతను బాధ్యత తీసుకున్నట్టు లేదని మనకు తెలుస్తుంది. మనం నెక్స్ట్ దాని తర్వాత ఆయన ఎడ్యుకేట్ చేయొచ్చు. ఎవరు చేసినా సరే అది చేయగలిగే పని అయితే ఏదో వాళ్ళు ప్రతి వాళ్ళు చేశారనేది కాదు, 6 to 9 ప్రజలకి స్పందించేటట్టుగా ఉంటే డెఫినెట్ గా క్లీన్ ఏలూరుని మనం అందరికంటే సరే ఫస్ట్ చూపించవలసిన బాధ్యత మీరు అందరూ కూడా తీసుకోవాలని సందర్భంగా మీ అందరూ కూడా తెలియజేస్తుంది. వందనాల దుర్గావాణి శ్రీనివాస్ గారికి డివిజన్ నెంబర్ 47 నుంచి గౌరవ డిప్యూటీ మేయర్ గారిని సత్కరిస్తున్నారు. గారు డిప్యూటీ మేయర్ గారు డివిజన్ నెంబర్ 30
బెస్ట్ అవార్డ్. ఎస్ సార్, శానిటైజేషన్ లెవెల్స్ బాగా మెయింటైన్ చేస్తున్నారండి. మాస్ క్లీనింగ్ లో మంచి పెర్ఫార్మెన్స్ చేసినందుకు శ్రీరామేశ్వర గారు, అదేవిధంగా 32 డివిజన్ కి సంబంధించి నెక్స్ట్ శ్రీ కర్రీ శ్రీనివాసరావు గారు, 10th డివిజన్ కార్పొరేటర్ గారు, మాస్ క్లీనింగ్ 1 టౌన్ ఏరియాలో మీరు డివిజన్ ఉంది. కమిషనర్ గారు మార్కులు కొట్టడానికి తీసినట్టు. అదేవిధంగా శ్రీ సభా శ్రీనివాసరావు గారు 9 1 టౌన్ ఏరియా కార్పొరేటర్ గారు, సెక్రటరీ. గౌరవ కలెక్టర్ గారు, గౌరవ ఎమ్మెల్యే గారు, గౌరవ మేయర్ గారి చేతుల మీదుగా మెమోటో ఇచ్చి అభినందనలు తెలియజేస్తున్నారు. అదేవిధంగా తెలుగు ఏరియా అండి. నెక్స్ట్ శ్రీమతి, మీరు డివిజన్ లో పారిశుద్ధ్య సేవలను మెరుగుపరచడంలో అత్యంత కృషి చేస్తున్నారు. అలాగే కె గంగావతి గారు, శ్రీమతి కె గంగావతి గారు 52nd సచివాలయం 1 టౌన్ ఏరియా ఐకేపీ భవన్ 2. మాట్లాడించాలి. 2020 కరోనా టైం నుంచి చెత్తని బయటికి వస్తుందా మా ఇంట్లోనే కంపోస్ట్ తయారు చేసుకుంటాం. ఒక వరుస చెత్త వేసిన తర్వాత మా పొలం నుంచి మట్టి తెప్పించుకుని మళ్ళీ ఒక లేయర్ వేసి మళ్ళీ ఒక చెత్త వేసిన తర్వాత మేకేరు బది తెప్పించి మేము దాంట్లో వేసి అలా 11 నెలలు చేసుకున్న తర్వాత ఒక నెల ఆపేసి అదే కంపోస్ట్ తో మొక్కలన్నింటికి ప్లాస్టిక్ వేసి ఏం చేస్తారు? ప్లాస్టిక్ కూడా తక్కువ అండి, ఎక్కువ ఏమేమి మొక్కలు తీస్తారు? మ్యాజిస్ట్రేట్ గారికి, అలాగే మా గౌరవనీయులైన ఎమ్మెల్యే గారికి అండ్ అదర్ డిగ్నిటీస్ నా హృదయపూర్వక నమస్కారాలు. మేము చాలా కాలం నుంచి నాకు అంత ఇన్స్పిరేషన్ మన గౌరవ ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు నేను చెప్తాను. ఎందుకంటే వారు క్లీన్ అండ్ గ్రీన్ అనే ఒక ఉద్యమాన్ని ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి మొదలు పెట్టారు. అప్పటి నుంచి మేము అలాగే చేస్తున్నాం. అంతకుముందు ఓన్లీ పర్యావరణ పరిరక్షణ అన్న మాత్రమే నాకు తెలుసు. క్లీన్ అండ్ గ్రీన్ అంటే మొక్కల్ని పెంచడం, నీట్గా ఉంచడం, అది వారి దగ్గర నుంచి నేను టీవీలోనూ పేపర్లలో చూసి తెలుసుకొని చేస్తున్నాను. అలాగే ఈ మధ్య వారు ఇంకొక మాట కూడా చెప్పారు, మా అందరికీ తెలిసిందే. అది సింగపూర్లో ఎవరు చెత్త బయట పడేరు. ఎక్కడన్నా చెత్త ఉంటే అది దగ్గర పెట్టుకొని ఇంటికి వెళ్ళి వాళ్ళ డస్ట్బిన్లో వేస్తారు. ఆ మాట చాలా బాగా ఉన్నది. మనం అందరం కూడా ఇంప్లిమెంట్ చేద్దాం. సింగపూర్ గారు మన ఊర్లో, మన ఇంట్లో, మన జిల్లాలో, మన రాష్ట్రంలో మనమే చేసి మిగతా వాళ్ళకు కూడా మనం ఆదర్శం అవ్వాలని నేను అందరినీ హృదయపూర్వకంగా కోరుకున్నాను. నేను మొక్కలను కూడా పెంచుతున్నానండి. ఈ కంపోస్ట్ ఆకులు రాలుతుంటాయి, అవన్నీ ఒక తొట్టిలో వేసి దాంట్లో కొద్దిగా మట్టి పోసి అది బాగా కంపోస్ట్ అయిన తర్వాత దాన్నే ఎరువుగా వాడుతున్నాం. మేము చాలా కాలం నుంచి ప్లాస్టిక్ వ్యర్థాలు కానీ క్యారీ బ్యాగ్స్ కానీ వాడట్లేదండి. మన గౌరవ ఎమ్మెల్యే గారు, కలెక్టర్ గారు వీరు చెప్పినట్టుగా మేము చాలా కాలం చేస్తున్నాం. ఇక ముందు కూడా మేము చాలా మందికి ఈ విషయం చెప్తామండి. మీరు కూడా ఈ ప్లాస్టిక్ వ్యర్థాలని, క్యారీ బ్యాగ్స్ని వాడద్దని అందరినీ నేను మనస్ఫూర్తిగా కోరుకున్నాను. థ్యాంక్ యూ. స్వచ్ఛయ్యలో జై హింద్. థ్యాంక్ యూ.
సందడి. ఎన్నో స్వీట్ షాపులు వచ్చాయి. అందరి నోరూరించేలా రకరకాల స్వీట్స్ సరికొత్తగా నాణ్యత ప్రమాణాలతో అతి తక్కువ ధరలకి మనకి ఇష్టమైన స్వీట్లు సరికొత్త రుచులతో అందిస్తున్న మన రెడ్డి స్వీట్స్ అండ్ బేకరీ. సామాన్యుడికి స్వీట్స్ తినే అవకాశం మన రెడ్డి స్వీట్స్ లోనే. ఇక విజయవాడకు వెళ్ళనవసరం లేదు. సారికి కావాల్సిన అరిసెలు, కజ్జికాయలు, గోరిమేటీలు, సున్నుండలు, బొబ్బట్లు, పూతరేకులు, చిలకలు, చలివిడి అతి తక్కువ రేట్లు మన రెడ్డి స్వీట్స్ లోనే లభించును. షుగర్ ఫ్రీ స్వీట్లు కూడా మన రెడ్డి స్వీట్స్ లోనే అందుబాటులో ఉన్నాయి. మన ఇళ్లలో జరిగే శుభకార్యాలకు స్వీట్లు, హాట్లు ఆర్డర్స్ పైన మన గుమ్మం ముంగిటే అందించడమే రెడ్డి స్వీట్స్ ప్రత్యేకత. అలాగే జెల్ కేకులు, కూల్ కేకులు, రెడ్ వెల్వెట్, చాక్లెట్, బ్లాక్ ఫారెస్ట్, వైట్ ఫారెస్ట్ కేకులు ఆర్డర్ చేసిన వెంటనే అందించబడును. మా అడ్రస్ న్యూ మున్సిపల్ షాపింగ్ కాంప్లెక్స్, చందన బ్రదర్స్ ప్రక్కన, మెయిన్ బజార్, ఏలూరు 1. మా ఫోన్ నెంబర్ 9985035544.